సంధ్య, ఈరోజు నాకు ఏమైనా టేస్టీగా హెల్తీగా చేస్తావా? చిటికలో చేసుకునే పులావ్ అనమాట. ఎలా చేస్తాను అంటే కీన్వా యూజ్ చేస్తాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. 2 దంచుకున్న ఇలాచీలు, ఒక 1/2 ఇంచ్ దాచిన చెక్క, ఒక 2 లవంగాలు, ఇది కొంచెం బిర్యానీ పువ్వు. మీ దగ్గర ఇంకా ఏముంటే వేసుకోండి, కానీ అన్ని కొంచెం కొంచెం. షాజీరా కానీ బిర్యానీ ఆకు ఏవైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు అవి కొంచెం వేగిన తర్వాత ఇలా కీన్వా ముందరే ఉడికించి పెట్టుకున్నానండి పొడి పొడిగా. ఇది ఒక గ్లాస్ కీన్వా అంటే ఒక 1/2 kg గ్రెయిన్స్ అనమాట. పచ్చివి అయితే దానికి చెప్తున్నాను ఇప్పుడు మసాలా. 2 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం జింజర్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవి దంచుకోవాలి. బాగా మెత్తగా ఏం అక్కర్లే, కచ్చాబచ్చాగా దంచుకున్నా పర్వాలేదు అనమాట. ఒకసారి ఇలా దంచుకుంటే ఎరోమా మారిపోద్ది మీ పులావ్ ఎరోమా. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ రోస్ట్ చేసిన సోంపు పౌడర్. మీకు కావాల్సినంత చికెన్ ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం దంచుకున్న మసాలా కూడా వేసేద్దాం. చికెన్కి బాగా పడుతుంది. మీకు సరిపడినంత సాల్ట్. మంచి అరోమా వస్తుంది. కొంచెం వేగిన తర్వాత బీన్స్, క్యారెట్స్, ఒక 2 పచ్చిమిర్చి, పొటాటోస్ 10 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి. మా చికెన్ చాలా సాఫ్ట్ ఉంటుంది. మాకు లెస్ దెన్ 1 kg చికెన్ అనమాట. చికెన్ ఈజీగా ఉడికిపోతుంది. ఉడకదు అంటే ఒక స్పూన్ పెరిగేసుకొని వేగించుకోవాలన్నమాట. శుభ్రంగా అది బాగా వేగి అందులోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించాలి. చికెన్ ఒక 60% ఉడికిన తర్వాత క్యాప్సికమ్స్, అలాగే కొంచెం పాలకూర 5 నిమిషాల్లో వేగిపోద్దండి. అందుకే లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఇది ఉడకడానికి ఇంకో 10 మినిట్స్ పడుతుంది. మీకు చికెన్ లేతగా ఉంటే వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వాటర్, చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే అన్ని మగ్గిపోతాయి అనమాట. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా. నేను కొంచెం కారం వేసుకుంటానండి, ఎందుకంటే నా చిల్లీస్ అస్సలు కారంగా లేవన్నమాట. ఒక చిటికెడు బిర్యానీ మసాలా లాస్ట్ లో వేయండి, అరోమా బాగుంటుంది. ఒక చిటికెడు ఇలాచీ పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా మిగిలింది చాప్ చేసుకుని అది కూడా వేసుకుంటున్నాను. ఇది అయిపోయింది. ఇంకప్పుడు కీన్వా కలిపేద్దాం. ఒక 2-3 డ్రాప్స్ కేవ్రా వాటర్ అండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను కీన్వాతో చేశాను కదా, మీకు కీన్వా అవైలబుల్ గా లేకపోతే పొడి పొడిగా వండుకోవడం వస్తే ఏ మిల్లెట్ తో అయినా చేసుకోవచ్చు. కీన్వా పులావ్ రెడీ. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మీరు చాలా మంది అడుగుతున్నారు, ఇవి మీ సమయాన్ని తింటాడా అని. కొన్ని డిషెస్ తింటాడు, కొన్ని తినడండి. ఒక్కసారి ఉప్పు అన్ని చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీంతో రైతాతో 2 చుక్కలు నిమ్మకాయ పిండుతాను స్టవ్ కట్టేసిన తర్వాత. యమ్మీ యమ్మీ పులావ్ రెడీ. సర్వ్ చేసుకుందాం. చికెన్ పులావ్ రెడీ. దాంతో రైతా. ఇందులో కూడా క్యారెట్, టమాటో, ఆనియన్ అన్ని వేసాను. మీకు ఇందులో కావాలంటే బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవచ్చు, లేదా తందూరి చికెన్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినట్టు తినచ్చండి. పులావ్ అంటే బాస్మతి రైస్ తో, నార్మల్ రైస్ తో తిన్నట్టు కంపేర్ చేసుకోవద్దు, కానీ హెల్తీ వర్షన్ లో మీరు ఆ టేస్ట్ ఎంజాయ్ చేసేటట్టయితే ఉంటుంది.